Are you doing curls but just not seeing the growth in your biceps that you want to see? It's often not the exercise, but the timing of the exercise that's causing your problems. On a curl, it's not only natural to get some lifting of the arms out in front of you as you perform it, but it's a necessary part of a complete biceps contraction. That said, when it ఇక్కడ జెఫ్ చెప్పిన దానిలో ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది కానీ మెజారిటీ మొత్తం తప్పు ఉంది. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు బైసెప్స్ ఇస్ ఏ బై ఆర్టికులేట్ మజిల్. అంటే ఇది 2 జాయింట్స్ ని క్రాస్ చేస్తుంది. ఒకటి షోల్డర్ జాయింట్, ఇంకోటి ఎల్బో జాయింట్. సో ఇది ఎల్బో ఫ్లెక్షన్ లో కూడా వర్క్ అవుతుంది, అలాగే షోల్డర్ ఫ్లెక్షన్ లో కూడా వర్క్ అవుతుంది. అంత మాత్రాన మనం బైసెప్ కల్ చేసేటప్పుడు ఎల్బో ఫ్లెక్షన్ తో పాటు షోల్డర్ ఫ్లెక్షన్ కూడా చేయాలంటే అబ్సల్యూట్లీ నాట్. ఎందుకంటే దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్, మనం ఆల్రెడీ ఎల్బో ఫ్లెక్షన్ చేసినప్పుడు బైసెప్స్ కాంట్రాక్ట్ అయ్యి ఉంటుంది. దీనివల్ల ఇది యాక్టివ్ ఇన్సఫిషియంట్ అయిపోతుంది అండ్ ఫోర్స్ జనరేటింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. సెకండ్ రీజన్ వచ్చి ఇలా షోల్డర్ ఫ్లెక్స్ చేసేటప్పుడు మన ఎక్స్టర్నల్ లోడ్ 0 అయిపోతుంది. ఎందుకంటే ద లైన్ ఆఫ్ ఫోర్స్ ఈస్ పాసింగ్ త్రూ ఎల్బో జాయింట్. ఈ 2 కారణాల వల్ల మీరు బైసెప్ కల్ చేసేటప్పుడు షోల్డర్ ఫ్లెక్స్ ఎప్పుడూ చేయకూడదు. అందుకని మీరు బైసెప్స్ ని ట్రైన్ చేయడానికి నార్మల్ బైసెప్ కర్ల్స్ లేదా అప్పర్ ఆర్మ్ సపోర్టెడ్ బైసెప్ కర్ల్స్ పర్ఫామ్ చేయండి.